హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వంశీని. 11వ శతాబ్దంలో చాళుక్య రాజైన విక్రమాదిత్యుడు ఈ శివాలయాన్ని నిర్మించాడని మనకి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత కాలక్రమేణా ఆలయం శిథిలావస్థకు చేరుకోవడం, తర్వాత ఎలా పునరుద్ధరించబడింది, నేను మీకు అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన అంజీ మూవీలో కూడా ఈ ఆలయం ఒక రిఫరెన్స్ ఉందండి. దీనికి సంబంధించిన ఓ శాసనం రాశాడని, శంకరపల్లి దగ్గరలో ఓ శిథిలాలయంలో ఉన్న శివలింగం పైన అది చెక్కబడి ఉందని ప్రొఫెసర్ ఆయన డైరీలో విపులంగా రాశాడు. హైదరాబాద్ నుంచి కేవలం 38 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఏనండి. ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి టెంపుల్కి విజిట్ చేద్దామని ప్లాన్ చేసినా కూడా కుదరలేదు. అంటే శివుడాజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదంటారు కదా, మేబీ అలా అనుకుంటా. లొకేషన్ వచ్చేసి శంకర్పల్లి మరకత శివాలయం అని పెట్టచ్చండి గూగుల్ మ్యాప్స్లో. అండ్ ఇది విలేజ్ వచ్చేసి చందిప్ప విలేజ్ అంటారు. అద్భుతమైన విలేజ్ అండి. గ్రామం అసలు ఎంత ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉందంటే, గ్రామంలోకి అడుగు పెట్టగానే అసలు ఒక డివోషనల్ ప్లేస్లోకి వచ్చినట్టు మనకి అర్థమైపోతుంది. సో 11వ శతాబ్దంలో విక్రమాదిత్యరాజు ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ ఆలయం కాలక్రమంలో శిథిలావస్థకు చేరుకుని దాదాపు 2007వ సంవత్సరం వరకు 2007 వరకు కూడా శిథిలావస్థకు చేరుకుని కంప్లీట్గా అసలు పూజలు కూడా ఆగిపోయినాయండి. ఇక్కడ జరిగిందండి అద్భుతం. 2007లో నరేష్ కుమార్ అనే భక్తుడు శివరాత్రి రోజు ఆ చందిప్ప గ్రామానికి రావటం, ఉదయం పూట అక్కడ వెళ్ళి అతను చూస్తుండగా గుడిలాగా అనిపించటం, అక్కడంతా పాడుబడి ఆ పరిసర ప్రాంతాలన్నీ క్లీన్ చేద్దామని అనుకుని అంతా క్లీన్ చేస్తుండగా అక్కడ ఒక శివలింగం లాగా ఆయనకి కనిపించింది. వెంటనే ఆయన నీరు తెచ్చి శుభ్రం చేసి అభిషేకం చేస్తుండగా సూర్యకిరణాలు తాకి శివలింగం రంగు పచ్చటి రంగులోకి మారటం. ఒక అద్భుతమైన, మనం మరకతం అంటాం, మరకతం అంటే మనకి ఒక డైమండ్ లాంటిది, పచ్చటి రంగులోకి మారటం చూసి ఆయన ఆశ్చర్యపోయి ఇది మామూలు శివలింగం కాదు, ఇది మరకత శివలింగం అని అక్కడున్న గ్రామస్తులందరికీ ఆయన చెప్పటం. ఆ తర్వాత వెనువెంటనే అందరూ భక్తులందరూ కలిసి 2007 నుంచి 2011 వరకు ఆలయాన్ని అద్భుతంగా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. మనం ప్రతి గుడిలో ప్రదక్షిణ చేయడం, చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేస్తాం, కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ పాత్ మనకి ఇక్కడ ఇమేజ్ రూపంలో ఇక్కడ గుడి ముందు పెట్టడం జరిగింది. ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి. ఇక్కడ మరొక ప్రత్యేకత ఉందండి. ఇక్కడ కోరికల రాయి అంటారు. ఆ రాయి మీద చేతులు పెట్టి మనం మనసారా ఎటువంటి దురుద్దేశాలు లేకుండా ఒక మంచి ఇంటెన్షన్ తోటి మనం ఏదైనా కోరికలు కోరుకున్నప్పుడు ఆ రాయి అనేది కదలటం జరుగుతుందని చాలామంది భక్తులు స్వయంగా చెప్పారు. అండ్ ఈవెన్ అది ఎటువంటి కోరిక మనం కోరుకున్నా కూడా నిజాయితీగా నెరవేరుతుంది అని ఇక్కడ భక్తుల ప్రతీతి. సో అది ఫ్రెండ్స్, మన చందిప్ప శంకర్పల్లి మరకత శివలింగ శివాలయం గురించి వీడియో. అండ్ ఇలానే ప్రతి వీక్ ఒక అద్భుతమైన టెంపుల్ గురించి కవర్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం, మన గుడి మన చరిత్ర అనే సిరీస్లో. సో అందరికీ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.